సార్ ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె కారణంగా ఏంటంటే బస్సులన్నీ బస్ స్టాండ్‌లకే పరిమితం అయిపోయినాయి. రోడ్ల మీద చూసినట్టయితే గనుక ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, కాలేజెస్‌కి వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇబ్బంది పడుతున్న తరుణం అయితే కనిపిస్తున్నది. అసలు ఈ సమ్మె ఇలాగే కొనసాగితే గనుక ఎలా ఉండబోతుంది అనేసి అంటారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనేసి అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీసీ కార్మికులను మెచ్చుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సాధక బాధకాలను ఎదుర్కొంటూ ఈవెన్ ఈ ఎండాకాలంలో కూడా బస్సులనేవి నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సమ్మెలో ఉంటూ కూడా ఎలక్ట్రిక్ బస్సులు అనేది ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆపింది ఓన్లీ పెట్రోల్ డీజిల్తో నడిచే వాటిని మాత్రమే ఆపిరు. వాళ్ళ సమ్మె అనేది మేము సమ్మెపరంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి మాత్రమే దాదాపు సగం బస్సులను ఆపేసి మిగిలిన వాటిని నడిపిస్తూనే ఉన్నారు. అంటే ప్రజల మీద పూర్తిగా భారం పడకూడదు, ప్రజలు మా వల్ల బాధపడకూడదు అనే ఆలోచన శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రభుత్వంలో విలీనం అవుదామని చెప్పి అనుకుంటారు. అది చేయట్లేదు. అది అంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు. ఈవెన్ కోర్టు నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన సానుకూల తీర్పు అనేది రావట్లేదు. అవన్నీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము బాధలు పడుకుంటూ మా ప్రజలు మేము ఎందుకు కష్టపెట్టాలి అనే ఆలోచనతోటి ఎలక్ట్రిక్ బస్సులు అనేది నడిపిస్తున్నారు. దానికి నేను చేతులెత్తి మొక్కుతున్నానండి మీ అందరికీ. మీరు చేస్తున్న పని చాలా మంచిది. మీరు ఈ సమ్మెనే చేయాలి. మీ సమ్మెకు మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ సమ్మె గురించి పోరాడే హక్కు మీకు ఉంది. దాంట్లో మేము కూడా పాల్పంచుకుంటాం. మాకు కూడా అవకాశం ఇవ్వండి. నేను చెప్పేది ఒకటేనండి, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభుత్వం కలపాల్సిందే. మీరు చేసే శ్రమ అనేది మామూలు శ్రమ కాదు. మిట్ట మధ్యాహ్నం అని చెప్పి చూడరు, రాత్రి అని చెప్పి చూడరు, ఎండ ఉందా లేదని చెప్పి చూడరు, వర్షం ఉందా అని చెప్పి చూడరు, బ్రేకులు పడుతున్నాయా లేదా అని చెప్పి చూడరు. బండి ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటారు. పొరపాటున మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా కూడా రిపేర్ మెకానిక్ని పిలుస్తారు. మెకానిక్ పిలిపించి మెకానిక్తో ఏదో ఒకటి సరే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేద్దాం, ఏదో రకంగా నడిపించి బస్సును అని చెప్పేసి తనని రిక్వెస్ట్ చేస్తారు. ఎన్నోసార్లు ప్రజలు చూశారు ఈ కష్టాలన్నీ. బస్సు మొత్తం ప్రజలతో ఆగిపోతుంది, వీళ్ళందరినీ వేరే బస్సులో ఎక్కిలాము, ఎంత కొంత రెడీ చేయండి, కనీసం ఈ ట్రిప్ అన్న కంప్లీట్ చేద్దామని చెప్పి డ్రైవర్ కండక్టర్ ఎంతో శ్రమకొచ్చి వాళ్ళందరినీ ఉన్న ప్రజలందరినీ గమ్యానికి చేర్చాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాల్సింది. వాళ్ళ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేది మొత్తం రావాలి. అలా రావడానికి వాళ్ళు చేసే సమ్మె అనేది మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ప్రభుత్వం రాజకీయ నాయకులు మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, వీళ్ళని ముందుగా ప్రభుత్వ పరంగా చేయాల్సింది బాధ్యత మీది. అంటే ఒకప్పుడు లాభాల్లో నడిచిన ఆర్టీసీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అసలు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనేసి ఒకటేనండి, ఇప్పుడు ఫ్రీ పీస్ అని చెప్పేసి ఇచ్చేసారు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ నష్టాల్లోనే ఉన్నది. అది మన తెలంగాణ రాకముందు నష్టాల్లోనే ఉన్నది. నష్టాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు విన్నవించుకున్నారు, అయ్యా మమ్మల్ని ప్రభుత్వంలో కలపండి, మాకు కావాల్సిన ఫండ్స్ అనేది రావాలి, ఆ ఫండ్స్ అనేది రావాలి, లేకపోతే మా స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలను తీసేసి ఉన్న అప్పులను తీసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అంతకుముందుకు వచ్చిన ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కానీ ఆర్టీసీ అనేది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకెంత దొరుకుతుంది, నేను ఎంత తినగలుగుతాను అని చెప్పి అదొక్కటే వాళ్ళు ధ్యాసలు పెట్టుకుంటున్నారు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, రాణిగంజ్ మెయిన్ రోడ్లో ఉన్న టీవీ 99 ఆఫీస్ అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆఫీస్ స్థలం ఎవరిది? ఒక ప్రభుత్వ స్థలం అనేది ప్రైవేట్ సంస్థకు ఎలా దక్కింది? దీని మీద రిపోర్ట్ తీయండి. నేను చెప్పేది విలేకరులు మీకేనండి, దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయండి. ఆర్టీసీని మీరన్నా కాపాడే వాళ్ళు అవుతారు. రాజకీయ పార్టీలు అయితే కాపాడతలేవు, వాళ్ళు కనీసం సహాయం చేయాలన్న ధోరణిలో కూడా లేరు. ఆర్టీసీ చస్త చావని అని చెప్పి వదిలేస్తున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అని చెప్పి పెట్టేసి దీనివల్ల లాభం ఎవరికి కలిగిందని లేడీసు అనవసర ట్రిప్లు అనేవి వేసుకుంటున్నారు. కొన్ని వీడియోలు ఎలా వస్తున్నాయంటే పొద్దున కొన్ని పూలు దగ్గర పెట్టేసుకొని ఆ పూలు అల్లుకుంటూ పోతున్నారు. ఏమైందంటే పూలు అల్లుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా, ఇది అల్లేలోగా ఆ దండ పెట్టుకొని కిందికి దిగుతాను నేను. నిజామాబాద్ నుంచి ఒక లేడీ ఎక్కిందంట హైదరాబాద్కి. ఆమె బీడీలు తయారు చేస్తుంది. అమ్మ నువ్వు బీడీలు తయారు చేయడం వల్ల పక్కనున్న వాళ్ళకు నష్టం కలుగుతుంది. ఆ గాలి వచ్చినప్పుడు ఆ పొగ ఎగురుతుందంటే ఎగిరితే ఎగరనివ్వండి, నాకేం సంబంధం? నాకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి నేను పోతున్నాను. ఇంట్లో కూర్చొని నాకు విసుగొస్తుంది, నేను తిరుగుతున్నా అని చెప్పేసి అంటుంది. అంటే ఇటువంటి వాళ్లకు తిరగడానికి చేసింది తప్ప దీంట్లో లాభం అనేది ఎవరికి కలుగుతుంది? నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చూపిస్తానండి. నేనే చూసినట్టు. నేను సూర్యాపేట వాసినండి. సూర్యాపేటలో నాది మిర్యాల గ్రామం అన్నట్టు. సూర్యాపేట జిల్లా నుంచి నాది 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నా ఊరికి వెళ్ళడానికి నేను పల్లెవేలుగు అని చెప్పి బస్సు ఉంది. పల్లెవేలుగు బస్సులో ఎక్కినప్పుడు అబ్బాయిలు ఎలా వెనక కూర్చుంటారు అది క్లియర్ తెలిసింది. కానీ ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల అమ్మాయిలు కూడా వెనక్కి వచ్చేసి ఈ అబ్బాయిలతో కలిసి కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతి నీచమైన పని చేస్తున్నారు. అక్కడ ఇద్దరు కూడా వాళ్ళ ఒళ్ళో బ్యాగులు పెట్టుకున్నారు.
ఒకరి చేతులు ఒకరి కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇటువంటి నీచమైన పనులు చేయడానికి మీరు ఇచ్చిన మహాలక్ష్మి పథకం అని చెప్పి పనిచేస్తుంది. ఇలా వాళ్ళని పక్కదో దోవ పట్టించడానికైనా మీరు పెట్టింది. ఇంతకుముందుకు ఫ్రీ బీస్ లేనప్పుడు అమ్మాయిలు కేవలం ఎక్కడైతే రిజర్వేషన్ సీట్ ఉన్నాయో అక్కడ వరకు ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం వెనక్కి వరకు వచ్చేసి వాళ్ళు మనుషులు అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటువంటి మొత్తం తయారు చేసింది మహాలక్ష్మి అనే నీచమైన పథకం. మనుషుల మధ్యలో భేదాలు సృష్టిస్తున్నాయి. ప్లస్ భార్యాభర్తలు అనే బంధాన్ని కూడా నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఆర్టీసీకి మెయిన్ లాస్ అన్నట్టు. ఇప్పుడు ఎండీకి గారికి క్లియర్ తెలుసు, ఆర్టీసీ ఎండీ గారికి దీనివల్ల మాకు ఫండ్స్ అనేవి రావు, రేపు పొద్దున ఈ ప్రభుత్వం ఇవ్వదు, మేము వాళ్ళని వెంటబడుతున్నా కానీ మాకు కనీసం వాళ్ళని కలుసుకొని మాట్లాడడానికి మాకు టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి 5 ఏళ్ళు వీళ్ళు ఇట్లనే తిప్పుకొని తరువాత నేను ఎవరైతే ఎండీ ఉన్నదో అయితే నేను ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి నేను పారిపోవాలి. అది అయినా క్లియర్గా తెలుసు. ఆ రకంగా తీసుకోవడానికి అని చెప్పి రాజకీయ నాయకులు వేసిన ఎత్తుకడ తప్ప దీనివల్ల ఆర్టీసీకి కానీ ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవ్వరికి లాభం లేదు. క్లియర్గా ఈ మహాలక్ష్మి పథకం అనేది ఎత్తేసి పాత పద్ధతిలో అందరు టికెట్లు పెట్టుకొని వెళ్ళాలి. ప్లస్ ఆర్టీసీ ప్రయాణికులను ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. వాళ్ళకి ఆ లాభాలు అనేది రావాలి. వాళ్ళు 24 గంటలు కష్టాలు పడేవాళ్ళు. ఒకసారి ఇంజన్ దగ్గర ఎండాకాలంలో కూర్చొని చూడండి. మనం చేసే జర్నీ అనేది మహా అంటే 3 గంటలు ఉంటుంది ఎక్కువ. ఆ 3 గంటలు ఇంజన్ దగ్గర కూర్చొని చూడండి ఎలా ఉంటుందో బాధ అని చెప్పేసి. ఆ డ్రైవర్ ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది. ఆ రకంగా ఉంటూ కూడా బండి ఖరాబ్ అయినా కూడా బండి కింద వెళ్ళేసి తన బట్టలన్నీ నల్లగా చేసుకుంటూ ఆ గ్రీజ్ మార్కలు అంటున్నా కూడా ఆ వచ్చిన మెకానిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తాడు, తను అన్న ఎలానైనా చేసి డిపో వరకు పోయేటట్టు చెయ్యి, ప్రయాణికులను అక్కడ దింపేద్దాం. అంత బాగా ఆలోచించే వాళ్ళు ఉండండి. వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళని ప్రభుత్వాన్ని కలపండి. అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.